హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధారాపైకి శైలేంద్ర పెట్టించిన రౌడీలైతే అటాక్ చేయడానికి వస్తారు కదా. అప్పుడే ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి వసుధారాని, అనుపమ మేడంని శైలేంద్ర పంపిన రౌడీల నుంచి కాపాడుతాడు. ఆ రౌడీలని బాగా కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటారు. అప్పుడే వసుధారా ఎక్స్క్యూజ్ మీ అని పిలుస్తుంది. వెంటనే వెనక్కి తిరిగి చూస్తాడు అతను. అడగకుండానే మాకు సహాయం చేశావు, ఎవరు నువ్వు అని అడుగుతుంది వసుధారా. మేడం, నేనెవరో మీకు తెలియకపోవచ్చు, కానీ మీరెవరో నాకు బాగా తెలుసు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటారు. అనుపమ, హలో ఆగు, కరెక్ట్గా చెప్పకుండా వెళ్ళిపోతావేంటి అంటే వసుధారా నీకు ముందే తెలుసా అని అడుగుతుంది అనుపమ. తెలుసు మేడం అని చెప్తారు ఆ అజ్ఞాత వ్యక్తి. చెప్పు, నేను నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది వసుధారా. మేడం, మీరు నాకే కాదు మాలాంటి పేదవాళ్ళకి చాలామందికి మీరు తెలుసు. ఎందుకంటే మీరు రిషి సార్ స్థాపించిన మిషన్ ఎడ్యుకేషన్ అనేది మాకు ఎంతగానో ఉపయోగపడింది. మా చెల్లెళ్ళు, మా చుట్టాలు, మా బంధువులు చాలామంది మిషన్ ఎడ్యుకేషన్ నీడలో చదువుకుంటున్నారు. నా చెల్లి వాళ్ళ ధైర్యంగా కాలేజీకి వెళ్ళగలుగుతుందంటే, మా ఆర్థిక స్థితి బాగోకపోయినా మేము ఇలా హ్యాపీగా ఉన్నాము అంటే, నా చెల్లిని చదివించగలుగుతున్నానంటే అది కేవలం మీరు స్థాపించిన మిషన్ ఎడ్యుకేషన్ వల్లే మేడం. అందుకే మీ కృతజ్ఞత, మీ రుణం ఇలా అయినా నేను తీర్చుకున్నాను, వెళ్ళొస్తాను మేడం అని అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట ఆ అజ్ఞాత వ్యక్తి. చూసావా వసుధారా, మీరు చేసిన మంచి ఎప్పటికైనా మీకే తిరిగి ఉపయోగపడుతుందంటే ఇదేనేమో అని అంటుంది అనుపమ. అవును మేడం, ఇలాంటివి చూసినప్పుడే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అయినా ఈ క్రెడిట్ అంతా రిషి సర్దే మేడం అని ఇంక పాపం రిషిని తలుచుకుంటూ ఉంటుంది వసుధారా. వసుధారా అనుపమతో, మేడం, ఇక్కడ జరిగిందేది మావయ్య గారికి చెప్పొద్దు, ఎందుకంటే మావయ్య గారు టెన్షన్ పడతారు. అసలే మావయ్య గారికి కోపం ఎక్కువ, మళ్ళీ వెళ్ళి ఆ శైలేంద్రని చంపినా చంపేస్తాడు. ప్లీజ్ మేడం, ఈ విషయం మీరు అని అంటుంది వసుధారా. వసుధారా, నువ్వు నాకు అంతలా చెప్పాలా? మహేంద్ర గురించి నీకే కాదు నాకు కూడా బాగా తెలుసు. నేనే నీతో ఈ విషయం చెప్పాలి అనుకున్నాను. మహేంద్రకి ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం తెలిసేలా నేను చేయను అని చెప్పి ఇంకా ఇద్దరు ఆటోలో బయలుదేరతారు. అప్పుడే ఆ అజ్ఞాత వ్యక్తి, న్యూ క్యారెక్టర్ భైరవ, మళ్ళీ అక్కడికి వస్తాడు. వచ్చి కార్ని చూస్తాడు. కార్ని చూసి, ఏంటి మేడం వాళ్ళు కార్ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పి ఆ కార్ని అలా ఇంకా నడిపించుకుంటూ తోసుకుంటూ ఇంకా రిపేర్ షాప్లో రిపేర్ పంచర్ చేపించి ఒక ప్లేస్కి ఆ కార్ని తీసుకువెళ్తారు భైరవ. సార్, మీరు చెప్పినట్లే అంతా చేశాను. కార్ మేడం వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. మీరు ఏం చెప్తే అది చేస్తాను సార్ అని అంటారు కొత్త క్యారెక్టర్ భైరవ. ఇంకా అవతల ఎవరున్నారు అనేది మనకి అప్పుడే చూపించరు. ఇది ఇలా ఉండగా వసుధారా, అనుపమ ఇంటికి రీచ్ అవుతారు. మహేంద్ర, అమ్మ వసుధారా, ఏంటి ఆటోలో వస్తున్నారు, కారేమైంది అని అడుగుతారు. మావయ్య గారు అది అని అంటుంది వసుధారా. ఏంటమ్మా, ఎందుకంత కంగారు పడుతున్నావు? మహేంద్ర, ఏమీ లేదు, కార్ టైర్ పంచర్ అయింది, అందుకే పంచర్ షాప్లో ఇచ్చి వచ్చాం. అప్పటికే లేట్ అవుతుందని చెప్పాడు, అందుకే ఆటోలో వచ్చేసాం అని అంటుంది అనుపమ. ఓ అంతేనా? వసుధారా, ఏంటమ్మా టెన్షన్గా కనిపిస్తున్నావేంటి అని అడుగుతారు మహేంద్ర. టెన్షనా? అలాంటిదేమీ లేదు మావయ్య, రిషి సార్ గురించి ఆలోచిస్తున్నాను అంతే అని అంటుంది వసుధారా. అమ్మ వసుధారా, నువ్వు ఎలాంటి భయం పెట్టుకోవద్దు. అనుపమ ఇచ్చిన వీడియో ఎవిడెన్స్ మన దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా వాడు ఏమీ చేయలేక రిషిని మన చేతికి అప్పచెప్తాడు, ఇది మాత్రం ఖాయం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు మహేంద్ర. ఇది ఇలా ఉండగా శైలేంద్ర దేవయాని ఫోన్ నుండి ఫోన్ చేస్తారు. హలో రేయ్, నేను వేసేశారా, వాళ్ళని వేసేశారా అని అడుగుతాడు. లేదు సార్, కరెక్ట్గా మేము చంపే టైంకే ఒకడొచ్చాడు సార్, వాడెవడో తెలీదు, వాళ్ళందరినీ కాపాడి మమ్మల్ని బాగా కొట్టి వెళ్ళిపోయాడు సార్ అని అంటారు. దున్నపోతుల్లా ఉన్నారు, ఏం చేస్తున్నారా మీరు? ఒక్కడి చేతుల్లో తన్నులు తిన్నారా? చిచ్చి, మీకు డబ్బులు ఇచ్చి వేస్ట్, నేను వేరే బ్యాచ్తో మాట్లాడుకుంటాను అని కాల్ కట్ చేస్తాడు శైలేంద్ర. సార్ ఏంటో, అయినా మేమేం చేయం అని చెప్పారు రౌడీలో ఆలోచిస్తూ ఉంటారు. శైలేంద్ర, ఏంటి దెబ్బ మీద దెబ్బ పడుతుంది, వసుధారాని చంపించాలని నేనే అనుకుంటున్నానని ఇప్పటికే వసుధారాకి ఖచ్చితంగా తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఒకవేళ ఈ కోపంతో ఆ వీడియోని లీక్ చేస్తే నేను తప్పించుకోలేను.
లేకపోతే ఇటువైపు రిషిని ఎలా వెతకాలి, ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర. అప్పుడే శైలేంద్ర చేతిలో కాఫీ ఉంటుంది. కోపంగా పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ ధరణి ఉంటుంది. ధరణి, ఇలా కరెక్ట్గా తీసుకువస్తున్నావు అని అడుగుతారు. ఏవండి, ముందు కాఫీ తాగండి, తలనొప్పి తగ్గుతుంది, సరేనా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ధరణి. బా, ఈ ధరణి ఒకరు అని చెప్పి ఇంకా కాఫీ తాగుతూ ఉంటాడు శైలేంద్ర. ఇది ఇలా ఉండగా వసుధార మాత్రం రిషి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. రిషి సార్ని చూడాలనిపిస్తుంది, రిషి సార్ని కలవాలి అనిపిస్తుంది. రిషి సార్ అని చెప్పి ఇంకా అలా తన రూమ్లోకి వచ్చి డ్రా ఓపెన్ చేస్తుంది వసుధార. అందులో రిషి వసుధార దాచుకున్న గోళీల బాక్స్ అండ్ నెమలి పింఛం అండ్ రిషికి వసుధార గిఫ్ట్ ఇచ్చిన గిఫ్ట్ విఆర్ రింగ్, వాటన్నిటి జ్ఞాపకాలని చూసుకుంటూ ఉంటుంది వసుధార. ఇంకా అలా ప్రేమగా జ్ఞాపకాలని చూసుకుంటూ, రిషి సార్, ఈ జ్ఞాపకాల్లోనే మిమ్మల్ని చూసుకోవాలనిపిస్తుంది, మీరు నాకు ఎప్పుడు కనిపిస్తారు సార్, ఎప్పుడు కనిపిస్తారు అని ఆలోచిస్తూ ఉంటుంది వసుధార. అప్పుడే వసుధారకి ఒక విషయం గుర్తుకు వస్తుంది. ఇవాళ అంటే రేపు అని గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఇంకా నిద్రపోతుంది వసుధార. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. వసుధార మహేంద్రతో చెప్తుంది, మావయ్య నేను బయటకు వెళ్ళి వస్తాను అని అంటుంది. ఇంత ఎర్లీ మార్నింగ్ ఎక్కడికమ్మా అని అడుగుతారు మహేంద్ర. ఏం లేదు మావయ్య, రిషి సార్ నేను కలిసి ఎప్పుడు మా కోరిక తీరాలి అంటే చెరువు దగ్గర కాగితపు పడవలు చేసి వదిలేవాళ్ళం. నేను ఖచ్చితంగా కాగితపు పడవలు చేసి వదిలితే రిషి సార్ కనిపిస్తారనే నమ్మకం నాకు ఉంటుంది మావయ్య. ఒక్కసారి ప్రకృతి మాతకు వెళ్ళి నమస్కరించుకొని వస్తాను మావయ్య, ప్లీజ్ అని అంటుంది వసుధార. వెళ్ళమ్మా వెళ్ళు, కానీ జాగ్రత్త అని చెప్తారు మహేంద్ర. సరే మావయ్య అని చెప్పి ఇంకా ఆ చెరువు ఉన్న ప్లేస్కి బయలుదేరుతుంది వసుధార. ఇది ఇలా ఉండగా శైలేంద్ర వేరే ఫోన్ నుంచి రౌడీకి కాల్ చేస్తారు. ఇంకా అదంతా దూరం నుంచి గమనిస్తూ ఉంటాడనమాట ముకుల్. ఓ, వీడు చాలా తెలివైనవాడు, వీడి ఫోన్ నుండి కాల్ చేస్తే దొరికిపోతాడని వేరే ఎవరో తెలియని వ్యక్తుల ఫోన్ నుండి కాల్ చేస్తున్నాడు. శైలేంద్ర, నేను ఊహించిన దానికంటే నువ్వు చాలా తెలివైనవాడివి, అందుకే నీపై కూడా రెక్కి పెట్టి ఉంచాం, నిన్నే ఫాలో అయ్యాం. ఇప్పుడు తెలిసింది నువ్వేంటో. ఖచ్చితంగా ఇది కూడా వీడియో ఫుటేజ్ ఉండాలని చెప్పి ఇంకా అలా ఆడియో వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉంటారు ముకుల్. రే, వసుధారాని చంపొద్దురా అని అంటారు. సార్ మీరేం మాట్లాడుతున్నారు అని అడుగుతారా రౌడీలు. అవును, తన్ని చంపితే ఖచ్చితంగా అందరికీ డౌట్ వస్తుంది, తన్ని చంపొద్దు, ఏం చేయాలో నేను చెప్తాను, మీరు ముందు రిషిని వెతకండి అని అంటాడు శైలేంద్ర. ఆ మాటలు విన్న ముకుల్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే శైలేంద్ర దగ్గర రిషి లేడా? మరి రిషి సార్ ఎక్కడ ఉన్నట్టు అని ఆలోచిస్తూ ఉంటారు ముకుల్. ఇది ఇలా ఉండగా వసుధార తను అనుకున్నట్టు ఇంకా పేపర్ బోట్స్ని తయారు చేసి అలా ఇంకా చెరువులోకి వాటర్లో ఆ బోట్స్ వదిలి, అమ్మా ప్రకృతి మాత, పెళ్లి కాక ముందు నీ దగ్గరికి చాలాసార్లు వచ్చాను, ఇప్పుడు మళ్ళీ వచ్చాను, నువ్వు నా కోరిక నెరవేర్చాలి, రిషి సార్ ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలి, త్వరగా నా దగ్గరికి రావాలని నేను కోరుకుంటున్నాను అని అంటుంది వసుధార. అప్పుడే వసుధార భుజంపై చేయి పడుతుంది. ఎవరా అని వసుధార వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రిషి ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధార. సార్ అని అంటుంది. వసుధార అని అంటాడు రిషి. వెంటనే వసుధార రిషిని హక్ చేసుకుంటుంది. సార్ మిమ్మల్ని ఇంత త్వరగా చూసినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్, చాలా సంతోషంగా ఉంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధార. ఇన్నాళ్ళు నేను కూడా నీకు దూరంగా ఉన్నందుకు చాలా అంటే చాలా మిస్ అయ్యాను వసుధార, నిన్ను తలుచుకొని క్షణమంటూ లేదు అని అంటారు రిషి. సార్ మీరు బాగానే ఉన్నారు కదా, మీకేమీ అవ్వలేదు కదా అని అంటుంది వసుధార. నాకేమీ అవ్వలేదు వసుధార అని అంటాడు రిషి. సార్ ఇంతకీ మీరు ఎలా వచ్చారు సార్, ఎక్కడి నుండి వచ్చారు అని అడుగుతారు వసుధార. నన్ను ఒక రౌడీ బ్యాచ్ కిడ్నాప్ చేశారు. నేను అన్నయ్య దగ్గరికి హాస్పిటల్కి రావాలి అనుకున్నప్పుడు నన్ను కొంతమంది ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారు. నేను ఎంతలానో తప్పించుకోవాలని ప్రయత్నించాను. అప్పుడే ఒక 2 days తర్వాత నాకు తప్పించుకునే దారి దొరికింది. నా కట్లు నేనే విప్పుకొని ఆ రౌడీల దగ్గర నుంచి నేను తప్పించుకున్నాను. మళ్ళీ ఆ రౌడీలు నన్ను పట్టుకోవాలని ట్రై చేశారు. అప్పుడే నాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. నేను అతన్ని నమ్మాను. అతను నన్ను మళ్ళీ కాపాడాడు. అతను ఎవరో కాదు అని ఇలా చేయి చూపిస్తారు రిషి.
అప్పుడే అక్కడికి కార్తో ఇంకా అతను వస్తాడు. అతను ఎవరో కాదు, న్యూ క్యారెక్టర్ భైరవ అన్నమాట. ఇంకా ఇందాక వసుధారా వాళ్ళని కాపాడిన వాడే అనమాట. సో అతన్ని చూసి వసుధారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు నిన్న మమ్మల్ని కాపాడిన వాళ్ళే కదా అని అంటుంది వసుధారా. అవును మేడం, నాకు ఎందుకో డౌట్ వచ్చింది, అందుకే నేను మిమ్మల్ని ఫాలో అవుతూ వస్తూనే ఉన్నాను. రిషి సార్ చెప్పినట్టు మీకు ప్రమాదం ఉంటుందని రిషి సార్ ముందే చెప్పారు. నేను ఆ టైంకి అక్కడికి రావడం మిమ్మల్ని కాపాడాను. అయినా రిషి సార్ చాలా మంచివారు మేడం, మంచివారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది అని అంటారు న్యూ క్యారెక్టర్ భైరవ. సార్ మీరు ఇంకా ఇక్కడే ఉండడం నాకు నచ్చటం లేదు, రండి సార్ వెళ్ళిపోదాం, మనం ఇంటికి వెళ్దాం అని అంటుంది వసుధారా. లేదు వసుధారా, వద్దు, నేను ఎవ్వరికీ కనపడనట్టే ఉండాలి. ఎందుకంటే నిజాలు బయటికి రావాలంటే నేను కొన్నాళ్ళు అజ్ఞాతంలో ఉండాలి. నువ్వు కంగారు పడద్దు వసుధారా, మనం కలుస్తూనే ఉంటాం, మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. కానీ నా నంబర్తో కాదు. నేను నీకు భైరవ ఫోన్ నుంచి మెసేజ్ చేస్తాను, అప్పుడు నువ్వు నన్ను వచ్చి కలవచ్చు. నిజాలు బయటపడేంత వరకు, అమ్మని చంపిన వాడిని తెలుసుకునేంత వరకు, నాపై అటాక్ చేపించిన వాళ్ళని, అన్నయ్యపై అటాక్ చేపించిన వాళ్ళని ఖచ్చితంగా నేను కనుక్కొని తీరుతాను అని అంటారు రిషి. నాకు తెలుసు సార్, మీరు ఖచ్చితంగా కనుక్కుంటారు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధారా. అప్పుడే ఆ భైరవకి ఒకరు కాల్ చేస్తారు. సార్, మురుగన్ సార్ కాల్ చేస్తున్నారు అని అంటారు భైరవ. ఇంకా మురుగన్తో మాట్లాడతాడనమాట రిషి. హలో సార్ అని అంటారు. ఏమప్పా రిషి సార్, బాగున్నారా? మీరు చెప్పినారనే మా కుర్రవాణ్ణి మీ దగ్గరికి పంపించాను. నిజంగా మీలాంటి వాళ్ళు ఎప్పుడు బాగుండాలి సార్ అని అంటారు మురుగన్. థ్యాంక్స్ మురుగన్ గారు, నేను మిమ్మల్ని అడిగిన వెంటనే మీరు భైరవన్ నా దగ్గరికి పంపించారు. నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. మీకు నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని అంటారు రిషి. మీరు నాకు థ్యాంక్స్ చెప్పకూడదు, మీరు మంచివారు, నలుగురి భవిష్యత్తు బాగుండాలి అని కోరుకునేవారు. మీకు నేను ఎలాంటి సహాయమైనా చేస్తాను అని చెప్పి మురుగన్ కాల్ కట్ చేస్తారు. ఇంకా భైరవ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వసుధారా రిషి ఇంకా కారులో కూర్చుంటారు. సార్, ఈ సీట్ని చూస్తూనే మీరు ఉన్నారని నేను అనుకున్నాను. నిజంగా మిమ్మల్ని ఎంతలానో మిస్ అయ్యాను సార్ అని వసుధారా అంటుంది. అప్పుడే ఇంకా రిషి అయితే అలా ఇంకా వసుధారా వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు. సీట్ బెల్ట్ వసుధారా పెట్టుకోలేదని చెప్పి ఇంకా సీట్ బెల్ట్ పెడదామని వచ్చేలోపు డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. వెంటనే రిషి ఆ డాష్ బోర్డ్లో ఉన్న లెటర్స్ని పైకి తీస్తాడు. ఈ లెటర్స్ ఆ రోజు పాండ్యన్ ఇచ్చినవి కదా వసుధారా అని అంటాడు రిషి. అవును సార్, అప్పుడు పాండ్యన్ ఇచ్చినవే అని అంటుంది. ఇంకా అలా ఒక్కొక్క లెటర్ చూస్తూ ఉంటాడనమాట రిషి. అప్పుడే ఫ్రమ్ జగతి అని లెటర్ కనబడుతుంది. అది చూసిన రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వసుధారా, ఒకసారి ఈ ఫ్రమ్ అడ్రస్ చూడు, అమ్మ ఈ లెటర్ నాకు రాసింది అని అంటాడు రిషి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధారా కూడా. సార్, లెటర్ని ఓపెన్ చేసి చదవండి సార్ అని చెప్తుంది. ఇంకా అలా వసుధారా అయితే చెప్పడంతో రిషి లెటర్ ఓపెన్ చేసి చదువుతాడు. అందులో శైలేంద్ర గురించి కుట్ర ఉంటుంది. ఒక్కసారిగా రిషి షాక్ అయిపోతాడు. వసుధారా, అన్నయ్య అని చెప్పి ఇంకా షాక్ అయిపోతాడనమాట. అలా రిషి ఇంకా రిషిని చూసి, సార్, మీరు అనుకున్నది, మీరు చూసింది అంతా నిజం సార్. శైలేంద్ర ఎంత దుర్మార్గుడో మీకు తెలియదు సార్ అని వసుధారా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. మీరు లేనప్పుడు కూడా నన్ను బెదిరించాడని ఇంకా చాలా విషయాలు చెప్తుంది వసుధారా. చాలా కోపంతో రగిలిపోతాడు రిషి. వసుధారా, ఖచ్చితంగా తన్ని నా చేతులతోనే చంపేస్తాను అని చెప్పి ఇంకా కార్ని స్పీడ్గా పోనిస్తాడనమాట రిషి. సార్, నా మాట వినండి సార్ అని అంటుంది వసుధారా. లేదు వసుధారా, తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి, ఒక ప్రాణం తీసుకున్న వాడి ప్రాణమే పోవాలి అని చెప్పి ఇంకా రిషి చాలా స్పీడ్గా బయలుదేరుతాడనమాట కార్లో. ఇంకా అలా శైలేంద్ర వాళ్ళ ఇంటి ముందు కార్ని ఆపుతాడు. అప్పుడే ముకుల్ కూడా శైలేంద్ర వాళ్ళ ఇంటికి వస్తారు. శైలేంద్ర, యు ఆర్ అండర్ అరెస్ట్ అని అంటారు. ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు. ఏం సాక్ష్యాలున్నాయని నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అని అడుగుతారు. అప్పుడే ఇంకా వీడియో ప్రూఫ్ చూపిస్తాడనమాట ముకుల్. చూడండి, ఇందులో క్లియర్గా ఉంది, మీరు రౌడీలకి వసుధారా మేడంని చంపమని పురమాయించినట్లు ఇందులో ఖచ్చితమైన ప్రూఫ్స్ ఉన్నాయి. ఇది చాలు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి అని ముకుల్ కూడా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా రిషి, వసుధారా శైలేంద్ర వాళ్ళ ఇంటికి వస్తారు. శైలేంద్ర, ముకుల్, ఫణీంద్ర, ధరణి అందరూ రిషిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రిషి వచ్చి రాగానే శైలేంద్ర కాలర్ పట్టుకుంటాడు. ఎందుకు ఇంత ఘోరానికి పాల్పడ్డావు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. రిషి, నేనేం చేశాను రిషి అని అంటాడు శైలేంద్ర. మాట్లాడద్దు, నాకు అంతా తెలిసిపోయింది. నువ్వు ఎంత దుర్మార్గుడివో నాకు తెలిసిపోయింది. ఎందుకన్నయ్యా, ఎందుకు అమ్మని చంపేశావు అని అడుగుతాడు రిషి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ.
ఏం మాట్లాడుతున్నావు రిషి అని అంటారు. సార్ ఈ విషయం మీకు అని అంటారు ముకుల్. చూడండి ఈ లెటర్ చూడండి అని చెప్పి ఇంకా వసుధారా లెటర్ ఇస్తుంది. ఆ లెటర్లో క్లియర్గా జగతి మేడం శైలేంద్ర చేసిన దుర్మార్గపు పనులన్నీ రాస్తారు కదా, అది చూసి ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు. రిషి నా మాట విను అని అంటారు. చూడన్నయ్యా, నిన్ను నా సొంత అన్నయ్యలా చూసుకున్నాను. అమ్మ కూడా నిన్ను ఎంతో అభిమానించేది. అలాంటిది అమ్మని ఎలా చంపావన్నయ్యా? నేను ఊరికే వదిలిపెట్టనన్నయ్యా అని చెప్పి ఇంకా గన్తో కరెక్ట్గా షూట్ చేసేలోపే రిషి అని చెప్పి ధరణి పరిగెత్తుకుంటూ రిషి దగ్గరికి వస్తుంది. వదినా ప్లీజ్ మీరు తప్పుకోండి వదినా, నేను ఇవాళ ఊరికే వదిలిపెట్టను అని అంటాడు రిషి ఒక్కసారి నేను చెప్పేది విను. శైలేంద్ర దుర్మార్గుడే, నీచుడు, మూర్ఖుడు, చాలా ఇప్పటి వరకు దుర్మార్గాలు చేశాడు, నేరాలు చేశాడు. కానీ ఇప్పుడు శైలేంద్ర తండ్రి కాబోతున్నాడు అని అంటుంది ధరణి. ఒక్కసారిగా గన్ చేతిలో నుంచి కింద పడేస్తాడు రిషి. అందరూ షాక్ అయిపోతారు శైలేంద్రతో సహా. వదినా అని అంటారు రిషి. అవును రిషి, నేను ప్రెగ్నెంట్. శైలేంద్ర తండ్రి కాబోతున్నాడు. కనీసం తనకి పుట్టబోయే బిడ్డను చూసైనా ఇతనిలో మార్పు వస్తుందని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ రిషి, నువ్వైనా అర్థం చేసుకో అని అంటుంది ధరణి. ఇంకా వెంటనే రిషి శైలేంద్ర కాలర్ వదిలేస్తాడు. చూడు అన్నయ్య, నువ్వు ధరణి వదిన చెప్పిందని కాదు, ఎవరు చెప్పారని కాదు, చిన్నప్పటి నుండి అమ్మ లేని లోటు ఎలా ఉంటుందనేది నాకు తెలుసు. అమ్మ నాకు దగ్గరగా లేకపోయినా, అమ్మ బ్రతికే ఉన్నా లేనట్టే నేను పెరిగాను. అమ్మ ఆలనా పాలన, అమ్మ ప్రేమ, నాన్న ధైర్యం అనేది చాలా ముఖ్యం పిల్లలకి. నిన్ను నేను చంపేస్తే నీకు పుట్టబోయే బిడ్డ తండ్రి ప్రేమకి నోచుకోడు. అందుకే నీకు పుట్టబోయే బిడ్డకి నీ తోడు, నీ సపోర్ట్ ఉండాలని, అమ్మా నాన్నల ప్రేమ తనకి కరెక్ట్గా తెలియాలనే నిన్ను నేను క్షమించి వదిలేస్తున్నాను. ఇంకెప్పుడు మా జోలికి రావద్దన్నయ్యా. నేను ఒక్కసారి క్షమిస్తాను, ఇంకొకసారి క్షమించే ప్రసక్తే ఉండదు అని చెప్పి రా వసుధారా అని వసుధారాని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రిషి. ఇంకా అందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ముకుల్ రిషి క్యారెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చేస్తాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.